So, hi Mohan Reddy. Hi, sir. How are you, man? Fine, sir. What about you, sir? I'm doing great. Thanks for that. First of all, congratulations, man. Thank you, sir. Which company you got selected? Cognizant, sir. Cognizant. Yeah. So, happy? చాలా హ్యాపీ సార్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీ. Nice, nice. Inform చేసావు అయితే అమ్మ వాళ్ళకి. చేశాను, పొద్దున్నే ఇన్ఫార్మ్ చేశాను. ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, కంగ్రాట్స్ అని చెప్పారు. నైస్. అంతే పేరెంట్స్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ సార్. సో నేను నమ్మి ఇంత దూరం పంపించాను. ఎక్కడ మీ బ్యాక్గ్రౌండ్? ప్రొద్దుటూరు సార్, కడప డిస్ట్రిక్ట్. కడప డిస్ట్రిక్ట్ లో ప్రొద్దుటూరేనా? ప్రొద్దుటూరే సార్, టౌన్. ప్రొద్దుటూరు టౌన్. ఫాదర్ ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్ సార్. బిజినెస్ గ్రానైట్. నైస్ నైస్ నైస్. ఓకే. సో నిన్ను కనీసం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి కంపెనీలో చూడాలని డ్రీమ్ ఏమో? సార్, చాలా డ్రీమ్ ఉండేది సార్ మా డాడీకి. నమ్మకం కూడా ఉండేది. ఫైనల్లీ అచీవ్ అయింది సార్. సో సిన్సియర్ గా నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టినావు. అండ్ ఎస్వి గురించి ఎలా తెలిసింది మోహన్ రెడ్డి నీకు? కిషన్ అని మన బ్యాచ్ లోనే ఉన్నాడు కదా సార్. ఓ సేమ్ మీ బ్యాచ్. ఎంబీఏ ఇద్దరం కలిసి చేసాం. ఓకే ఓకే. ఎక్కడ చేశారు ఎంబీఏ? మోహన్ బాబు యూనివర్సిటీ సార్. రైట్ రైట్. మీరు 5 మెంబర్స్ ఒకటే సార్? 5 మెంబర్స్ ఒకటే సార్. ఓకే ఓకే. త్రూ హిమ్ నాకు తెలిసింది సార్ ఎస్వి ప్రొఫెషనల్. ఓకే ఓకే. అలాగే నేను చూసాను సార్, ఆన్లైన్ లో కూడా చాలా వీడియోస్ చూసాను ఎస్వి ప్రొఫెషనల్ గురించి. సో దాని వల్ల నాకు నమ్మకం వచ్చింది సార్ చాలా. సో నేను జాయిన్ అయిపోతామని డిసైడ్ అయిపోయాను సార్, వితౌట్ డెమో. ఓకే. డైరెక్ట్ లగేజ్ తీసుకొని వచ్చేసాను, జాయిన్ అయిపోయాను. లగేజ్. ఫైనల్లీ నా ట్రస్ట్ అనేది రియల్ అయ్యి నేను జాబ్ కొట్టేసాను. సూపర్ సూపర్. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చారు కదా, ఎంత మందికి జాబ్ వచ్చింది? 3 మెంబర్స్ వచ్చింది సార్. 5 మెంబర్స్ వస్తే ఇంకా 2 మెంబర్స్ ప్రాసెసింగ్ లో ఉన్నారు. ప్రాసెసింగ్. గుడ్ గుడ్. ఏ రోల్ సెలెక్ట్ అయ్యావు? అకౌంట్స్ పేయబుల్ సార్. అకౌంట్స్ పేయబుల్. నైస్ నైస్. సో ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు చాలా ఈజీ అనిపించింది సార్, ఎందుకంటే మన మోక్ ఇంటర్వ్యూస్ లో చాలా టఫ్ ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోయింది సార్. ఓకే. చాలా వరకు మనకు చెప్పిన టాపిక్స్ వచ్చాయి సార్. లైక్ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఫార్ములా కానీ, చాలా రిలేటెడ్ గా మీరు ఏం చెప్పారో అవే వచ్చాయి సార్. సో ఈజీ అయిపోయింది సార్. నైస్ నైస్ నైస్. అప్రిషియేట్ మ్యాన్. ఎఫర్ట్స్ ఎంత పెట్టావు సార్? సిన్స్ స్టార్టింగ్ నుంచి నేను చదువుదామని డిసైడ్ అయ్యాను సార్. డైలీ 4 అవర్స్ కూర్చోవాలని చేసుకుందామని కూర్చున్నా సార్. సో డైలీ 4 అవర్స్ చదివాను. సో లాస్ట్ కి వచ్చేసరికి ఇది ఈజీ అయిపోయింది. ఇబ్బంది ఉండదు కదా, మనం ఎప్పుడైతే సెగ్రిగేట్ చేసుకుంటామో ఈజీ అవుతుంది. అవును సార్. సో మరి ఎస్వి ప్రొఫెషనల్ లో టీచ్ చేసిన ఈ టీచింగ్ అనేది నీకు యూజ్ అయిందా? చాలా యూజ్ అయింది సార్. ఇంటర్వ్యూలో వరుణ్ సార్ హెచ్ఆర్ స్కిల్స్ కానీ, అభిత్ సార్ కమ్యూనికేషన్ కానీ చాలా యూజ్ అయినాయి సార్. అలాగే మీరు చెప్పిన అకౌంటింగ్ కానీ, అలా కొండారెడ్డి సార్ చెప్పిన జనరల్ ఎంట్రీస్ కానీ చాలా యూజ్ అయినాయి సార్. నైస్ నైస్ నైస్. చేంజింగ్ అనిపించింది ఎడ్యుకేషన్ కి, రియల్ ఎడ్యుకేషన్ కి తేడా కనిపించింది? చాలా చేంజ్ సార్. అది మాత్రం ఎంబీఏ మాత్రం నేను ఎగ్జామ్స్ కోసమే చదివాను సార్. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, బట్టి పట్టచ్చు. కానీ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత తెలిసింది సార్, బట్టి పడితే సరిపోదు, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకొని కంపెనీకి అది ఇంపార్టెంట్ సార్. ఎక్స్ప్రెస్ చేయగలగాలి. వాట్ ఈస్ what you read, like read, and how to express the things into the interviewer. That is the most important. Good good. So ఒక వర్డ్ లో చెప్పు నీ ఈ 3 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ నువ్వు నేర్చుకుంది ఒక వర్డ్ లో. వర్త్ ఇట్ సార్. 3 months it will be worth. It's worth it. Good good, really good. So మంచి వర్క్ చేసుకో. ఓకే. సో ప్రూవ్ చేసుకున్నావు, కానీ జాబ్ రావడం ఒకటి, జాబ్ ని ఇంకొంచెం మనం ప్రూవ్ చేసుకొని కెరియర్ లేదు కదా, దాని మీద ఫోకస్ చేసి మంచిగా వర్క్ చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ.